హలో ఫ్రెండ్స్, హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి మా ఊరి నుండి అరవపల్లికి వచ్చే రోడ్ అండి. చూడండి మా ఊరి పచ్చదనం ఎట్లున్నాయో. నా ప్రయాణం మా అమ్మతో జరిగింది. పండగ ముందు వీడియో అండి. మా అమ్మను వచ్చేసి బతుకమ్మ అండి దసరా పండగకు తీసుకెళ్తున్నాను. ఎట్లా 2 months నుంచి వర్క్స్ ఏం లేవండి, ఊళ్ళోనే ఉన్నది జేసీబీ. అందుకే తీసుకెళ్తున్నాను. ఊరితే సూర్యాపేట లేకుంటే మిర్యాల కూడా తీసుకెళ్తాను. అక్కడ నడిపించుకుంటాను బండి తీసుకెళ్ళి. మా ఊరి పచ్చదనం చూడండి. మా ఊరి నుండి అరవపల్లికి వచ్చే దారి అండి ఇది. చుట్టూ పొలాలు, మధ్యలో రోడ్డు. కాకపోతే రోడ్డు బాగోదు. నాకు తెలిసి ఇది వచ్చేసి ఈ రోడ్డు రిపేర్ అంటే రోడ్డు వేసి ఒక 10 సంవత్సరాలు అయిపోయేదండి. అందుకనే రోడ్డు అంతా గుంతలమయం అయిపోయేది. మొత్తానికి అరవపల్లికి రీచ్ అయ్యామండి మేము. రైట్ సైడ్ మనకు కనిపించే ఆర్చ్ మన యోగానంద లక్ష్మీ స్వామి టెంపుల్ అండి ఇది. ఈ స్వామివారి మహాత్యం చాలా బాగుంటుంది. నేను కూడా మొత్తం నా చిన్నప్పటి స్కూల్ మొత్తం ఇక్కడే అండి, అరవపల్లిలో చదువుకున్నాను. ఈ పక్కన ఉంటుంది మా స్కూల్. మొత్తానికి ప్రజెంట్ కూడా రన్ అవుతున్నది ఆ స్కూల్. టెంపుల్ లోపలికి వెళ్ళేదండి ఇది ఇక్కడ నుంచి దారి. మొత్తానికి అరవపల్లి సెంటర్కి వచ్చాము. అరవపల్లి సెంటర్లో ఇది మా ఊరికి వెళ్ళే దారి ఆర్చ్ అండి ఇది. టెంపుల్ రోడ్ అండి ఇది. అందరూ టెంపుల్ రోడ్ అంటారు. ఆర్చ్ నుండి స్టేట్ వెళ్తే మా ఊరు వస్తుంది. తను వచ్చేసి మా ఫ్రెండ్ అండి, ఎలక్ట్రానిక్ షాప్. ఏదైనా మనోడే చేస్తాడు, మనకు బండికి కానీ కారు కానీ ఇంట్లో డెక్ కానీ. మొత్తానికి సెంటర్కి రీచ్ అయ్యాము. సెంటర్లో ఒకతను సైడ్ బండి చూస్తలేడు, తను అటు సైడే చూస్తున్నాడు. నేను మామూలు సరదాగా మామూలుని చూడవా బాబు ఏంది బండి చెరుకు కనిపిస్తలేదు అన్నాను. మొత్తానికి సూర్యాపేట రోడ్డు ఎక్కేసాం మనం. స్టార్ట్ అయిపోయింది మన జర్నీ సూర్యాపేట. హాయ్ చెప్పమ్మ అందరికి. హాయ్ చెప్తున్నది మా అమ్మ.